డ్రైవింగ్లో కూడా ఒకప్పుడైతే ఆడవాళ్ళు డ్రైవ్ చేస్తున్నారు, హైదరాబాద్ అయితే అమ్మాక డ్రైవ్, సాగుల్లో అయితే ఆడవాళ్ళు డ్రైవ్ చేస్తున్నారు. డ్రైవింగ్ ఏంటి ఈ ప్రతి రంగాల్లోనే ఆడవాళ్ళు చాలా ముందున్నారు. డబ్బులు సంపాదించుకొని కొన్ని కోట్ల మార్గాలు ఉన్నాయి, దాన్ని అడిగే అవసరం లేదు. టాలెంట్ ఉండాలని ఒక్క చదువే కాదు, ఉద్యోగమే కాదు, ఏ రంగంలో సరే డబ్బులు సంపాదించవచ్చు. మీరు దాని పట్టుదల ఉండి ఒకే ఒక ఐటమ్ మీకు ఇంట్రెస్ట్ ఉంది దాంట్లో కాన్సన్ట్రేషన్ చేస్తే నెలకు 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు సంపాదించవచ్చు. మా అమ్మాయి ఉంది, మా అల్లుడు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే మా అమ్మాయి ఏంటంటే కొన్ని డాన్సులు నేర్పని రకరకాలు చేస్తూ ఆయన మంచి ఉద్యోగం వచ్చే టైం పాస్ పిల్లలు పెంచుతుంది, బయట డబ్బులు ప్లాన్ చేస్తుంది. ఈ మధ్య ఎంతమంది ఆన్లైన్లో బిజినెస్ చేస్తున్న ఆడవాళ్ళు అయితే చీరలు అమ్మడం ఏంటి, వాయిస్ అమ్మడం ఏంటి, రకరకాల బిజినెస్ ఆన్లైన్ బిజినెస్ అయితే సబ్జెక్ట్ లేని వాళ్ళు కూడా అసలు కంప్యూటర్ నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా అలా వెళ్ళి చాలా అలవాటు చేసుకొని కొనేస్తున్నారు. ఇంకా విషయం ఏంటంటే హైదరాబాద్లో ఏదైనా హౌస్ కొనుక్కుని ఉంటుంది, మీరున్నారు ఈ సర్కిల్లో హౌస్ కొనుక్కోవాలనుకున్నారు, మంచి హౌస్ చూడంటే అందులో టచ్ ఉన్న వాళ్ళు అనుకున్న వాళ్ళు మీరు తీసుకెళ్లి వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తే మీకు తెలియకుండా ఎవరైతే ఇంట్రడ్యూస్ చేస్తారో ఆ ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళ అకౌంట్లో 5,000, 50,000, 1,00,000, 2 లక్షలు 3 లక్షలు వేసేస్తున్నారు. కొంతమంది ఆడవాళ్ళు అయితే బిల్డింగ్ ఆడవాళ్ళు ఏంటంటే వాళ్ళ సర్కిల్లో బిల్డింగ్ కొనాలనుకుంటే వీళ్ళు వెళ్ళి ఈ బిల్డింగ్ కొనాలని వీళ్ళు మళ్ళీ వెళ్ళిన వాళ్ళు కూడా బెవరోకి ఫరగా ఉన్నారు. ఎవరైతే తీసుకెళ్తారో వాళ్ళ తరఫున మాట్లాడి ఈ ఫెసిలిటీస్ కావాలి, ఇది కావాలి, రేట్ తగ్గించండి, ఇంకా తగ్గించండి, వాళ్ళు తక్కువ ఇచ్చారని చెప్పి బార్గెన్ చేస్తూ వీళ్ళు కన్విన్స్ చేసి రిజిస్ట్రేషన్ వరకు అడ్వాన్స్ చూపించు అన్ని ట్రాన్సాక్షన్ చేస్తున్నారు. వెరీ సింపుల్గా ఏమీ కాకుండా డబ్బులు చేస్తున్నారు. ఒక బ్లౌజ్ కొట్టడానికి 2 లక్షలు 5 లక్షలు తీసుకుంటున్నారు. బొంబే కలకట్టా సిటీస్లో పెద్ద సినిమా యాక్టర్లకి ఇండస్ట్రీస్కి 2 లక్షలు 5 లక్షలు తీసుకుంటారు బ్లౌజ్ స్టిచ్చింగ్. ఇంకా విషయం ఏంటంటే సరిగ్గా